సార్ మనకి ఒక 2 hours సెషన్ ఇచ్చారు. మనకి ప్రోగ్రామ్ ఎలా ఉంది? సో ఇంత ముందు జరిగినటువంటి సెషన్ మనకి ఎలా అనిపించింది? సో ప్రోడక్ట్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, సో మనలో ఎనర్జీ నింపుతుంది. అవునా? ఇంతకు ముందు ఉన్నదానికి ఈరోజు మనం ఈ 2 hours విన్నదానికి ఎనర్జీ ఉందా లేదా? సో మన లోపల ఒక ఆలోచన అనేది వస్తుంది. సో నేను ఈ బిజినెస్ చేయాలి, సో ప్రోడక్ట్ మాకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయాలనే ఆలోచన వచ్చిందా లేదా? చాలామందికి వచ్చింది. సో అలాగే సో మై సెల్ఫ్ మహేష్ ఫ్రమ్ కరీంనగర్, మాది తెలంగాణ. నేను కూడా మీలాగా ఒక సెషన్లో నేర్చుకున్నటువంటి విషయం. సో మనం ఈ సెషన్ విన్నంతసేపు బాగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా నేను చేయగలను, చేస్తా, 100% చేయాలనే నమ్మకంతో సో ఈ ప్రోగ్రాం విన్నంతసేపు ఎనర్జీ ఉంటుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ లేస్తే మళ్ళీ మన ఆలోచన స్టార్ట్ అవుతుంది. 2,50,000 టార్గెట్ పెట్టుకుంటాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే దీని పక్క పెడతాం, మన ఆలోచనలు మనం స్టార్ట్ చేస్తాం. డైలీ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, అది స్మాల్ స్టోరీ చెప్తాను. నాకు ఇది బాగా నచ్చింది. నేను సో ఒక కారు కొనుక్కున్నా, మంచి స్కిల్ ఉన్నటువంటి డ్రైవర్ని పెట్టుకున్నాము. సో ఇంజన్ కొత్త కారే కాబట్టి కండిషన్ ఉంటుంది. సో అలాగే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించినాం, కానీ కారు నడవట్లేదు. ఎందుకండి ఎవరికైనా ఆలోచన ఉంటే చెప్పండి. కొత్త కారు, ఫుల్ ట్యాంక్ డీజిల్, స్కిల్ఫుల్ డ్రైవరు, ఆయన బండి నడుస్తలేదు. బండి స్టార్ట్ అయింది కానీ నడుస్తలేదు. మేడం ఎస్, చాలా బాగా చెప్పారు సార్. సో అన్నీ బాగున్నాయి కానీ టైర్లో గాలి లేదు. సో చిన్న గాలి మనల్ని నడవలేక ఆపేసింది. సో అలాగే మనం కూడా చేయాలనే ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా 2,50,000 అందరం తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది. సో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం బిజినెస్, చెప్పడము, నేమ్ లిస్ట్ రాయడము, అన్నీ చేస్తూ ఉంటాం. సో కాకుండా ఏమైందంటే మన లోపల మనల్ని మనం ఫస్ట్ నమ్ముకోం. మన లోపల ఏం జరుగుతుందంటే, నేను చెప్తే వింటరా, ఒక్కరికి చెప్తాం, ఇద్దరికి చెప్తాం, నలుగురు చెప్తాం, నలుగురు చెప్పినా సో నలుగురు వాళ్ళు వినలేదు. అప్పుడు మన లోపలే అబ్బాయి ఎవరు వింటలేరు కదా, సో ఇది మనకు వర్కౌట్ కాదు అనేసి ఆపేస్తాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది అంటే మన మీద మనకు నమ్మకం. సో నేను చెయ్యగలనే నమ్మకం ఉన్నప్పుడు 100% సో ఒక రోజు కాకుంటే ఇంకొక రోజు 100% మన వర్క్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఖచ్చితంగా మనకు కావాల్సింది ఫస్ట్ బిలీఫ్. మన మీద మన నమ్మకంతో ఈ వర్క్ స్టార్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకున్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీ వేదామృత్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనకి అందరికీ లేనటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ కంపెనీ మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేయలేనంతగా సో మన కంపెనీ ఎండి గారు సో మన కోసం ఈరోజు బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చి మనందరికీ సో ఒక సబ్జెక్టు వండర్ఫుల్ సెషన్ అనేది అందించడం జరిగింది. సో ఇంకొక ఇప్పటి వరకు విన్నది బాహుబలి పార్ట్ 1, నెక్స్ట్ బాహుబలి పార్ట్ 2 ఉంటుంది. సో 100% మనందరం కూడా ఈ సెకండ్ సెషన్ నుంచి సో ఈ సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు అయిపోయే లోపల మన లోపల ఏదో చేయాలనే భావన కలుగుతుంది. సో ఖచ్చితంగా రేపటి నుంచి మీ ప్రోగ్రామ్స్ షెడ్యూల్స్ అన్నీ మారిపోతాయి. సో నెక్స్ట్ వీక్ సో ఈ వీక్ మీరు ఎంత ఇన్కమ్ తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్. సో దీన్ని టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ వీక్ నుంచి మీ ఇన్కమ్ అనేది, మీ పే అవుట్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడే మనం ఎవరు అడిగినా సరే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసారు, సో ఈ బిజినెస్ సో ఒక 2 months నుంచి కంటిన్యూ చేస్తున్నామంటే మీకు ఎంత పే అవుట్ వచ్చిందని అడుగుతారు. ఎస్ఆర్ నో. మీరు ఎవరికి బిజినెస్ ఆపర్చునిటీ చెప్పినా కూడా ఫస్ట్ ఎవరైనా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీ పే అవుట్ ఎంత, ఎస్ఆర్ నో. సో మీ పే అవుట్ ఎంత అని అడుగుతారు. మీ ప్రోడక్ట్ పనిచేసిందా, ఎంతమందికి ఇచ్చారు, ఇది కాదు.
మీ పే అవుట్ ఎంత. సో నేను తీసుకున్నటువంటి పే అవుట్ ఇప్పటికీ 1,47,000 రూపీస్ ఓన్లీ 2 months. సో లాస్ట్ వీక్ 27,600 రూపీస్ వచ్చినాయి. సో ఈ వీక్ దాన్ని డబల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను 100%. సో వితిన్ 6 monthsలో మా టార్గెట్ వచ్చేసి 2.5 lakh. సో ఖచ్చితంగా మీకు 2026లో 2.5 lakh అచీవర్స్ అందరినీ కూడా ఇక్కడ మనం చూసుకుంటాం. సో థ్యాంక్ యూ సార్. అలాగే మనకు సో సెకండ్ సెషన్ మనకు